కూడా తెలియజేస్తూ చిన్న పాట పాడుకుని మనము 2 మాటలు వాక్యాన్ని చదువుకుని మనం కార్యక్రమంలో ముందుకు వెళదాం. గ్రూప్లో క్వైర్ గ్రూప్లో పెట్టడం జరిగింది పరిశుద్ధ పరిశుద్ధ అనేటువంటి పాట. ఆ పాట పాడండి. తర్వాత 2 మాటలు దైవజనులు తెలియజేసిన తర్వాత మనం పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా ని వర్ణింపగలరా వరదూతలైనా ని వరదూతలైనా ని వరదూతలైనా ని వర్ణింపగలరా పరిశుద్ధ జనగుణ పరమాత్మరూపుడా పరిశుద్ధ జనగుణ పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరుపమ బలబుద్ధి బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరములెడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములెడునాత్మ పరమానంద ప్రేమ వాతులెడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ వాతులెడుమా జనక కుమారాత్మలను నీతదేవా జనక కుమారాత్మలను నీతదేవా ఘన మహిమ చెల్లును ధనరానిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ను వర్ణింపగలరా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సమయంలో ఒక వాక్య లేఖనాన్ని చదువుకుని మనము దైవజనులు 2 మాటలు తెలియజేసినట్టు మనము లోపలికి వెళ్ళి కార్యక్రమంలో పాల్పొందుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని ప్రకటించి శిష్యులను తయారు చేసి వాక్య పరిచర్య శిష్యులకు అప్పగిస్తూ చెప్పినటువంటి మాట ఆ సందర్భం ఇది. కాబట్టి వాక్య లేఖనం చదువుకుందాం. అయితే యేసు ఒక్క నిమిషం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు కళ్యాణ్ గారు చదువుతారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమునందున్న
భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసము ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని బట్టి గైకొని వాని వలె వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తం వరకు సమస్త కాలము మీతో సదాకాలం మీతో కూడా ఉందినని వారితో చెప్పాను. ఇంతవరకు చదవబడినటువంటి వాక్య లేఖనాన్ని బట్టి దేవుని నామమును మహింపరుస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచు మీకు ఏ ఏ సంగతులు అయితే నేను బోధించానో వాటిని వారికి తెలియపరచదనేటువంటి మాట, చక్కటి మాట. వాక్యం ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది. మనం చేసేటువంటి ఈ యొక్క భక్తి జీవితానికి అనుమానమో లేకపోతే ఏంటి అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉండదు. అంత క్లియర్గా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు ఉంటూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనాల ప్రకారమే మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మంచి సమయంలో దైవజనులు సామెల్ రాజయ్య గారు కొన్ని నిమిషాలు బాప్తిసం గురించి పొందుకునేటువంటి వారి గురించి నేను మాటలు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు చక్కని అవకాశం కల్పించిన దైవజనులకి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. ఈరోజు ఇద్దరు బిడ్డలు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ మరి ఈ లోక సంబంధమైన పాప జీవితాల నుంచి విడుదల పొంది ఒక నూతన జీవితంలో అడుగు పెట్టడానికి వారు సిద్ధపడుతుంటుండగా ఈరోజు వారిద్దరిని బట్టి ఇక్కడ మనందరము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుతాను అనేటప్పటికీ దైవజనులకి సంతోషమే, సంఘానికి సంతోషమే, వినేవారు కూడా సంతోషమే. ఎందుకంటే మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అందరూ తెలుసు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే పరలోకమునకు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని యేసు ప్రభువారు ముందుగానే చెప్పారు. అది లోకానికి వచ్చి సర్వమానవాల పాప పరిహారం కోసం శిలువలో తన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ రోజున ఆయన లేచిన తర్వాత ఆయన వెంటనే పరలోకానికి వెళ్ళిపోలేదు. శిష్యులకు 11 సార్లు ప్రత్యక్షమై ఆయన అనేకమైన సంగతులను చెప్పి పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయారు. ఆ వెళుతున్న సమయంలో చెప్పిన మాటే ఇది. ఏమని చెప్పిన మీరు సమస్త జనులను శిష్యులుగా చేయడని యేసు ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చారు. అంటే అది ఈ లోకంలో యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఆయనకు శిష్యులుగా ఉండడానికి. ఎందుకంటే శిష్యులంటే కేవలం దైవజనులు మాత్రమే కాదు, ఆయనను ఆరాధించేవారు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు, ఆయనను వెంబడించేవారు. అయితే ఈ సంఘటన బాప్తిసం అనేది దేవునికి శిష్యులుగా స్వీకరించబడటం అనేది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభులోకి వచ్చామో, మారు మనసు పొంది బాప్తిసం పొందుతున్నామో, ఈ దృశ్యాన్ని పరలోకమందున్న దూతలు చూస్తూ ఉన్నారు. పరలోకంలో దేవుడు కూడా ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజున ఒక ఇద్దరు బిడ్డలు నన్ను తండ్రిగా అంగీకరించి ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకములకు యేసు ప్రభుని అంటే తన కుమారుని పంపించాడో తన ఉద్దేశమును గ్రహించి ఈరోజు వారు తమక లోక సంబంధం పాపం విడిచిపెట్టి నా యొద్దకు వస్తున్నారన్న బిడ్డలుగా స్వీకరించబడుతున్నారని ఆ దేవాది దేవుడు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభువారు చెప్పిన ఉపమానంలో లోకాసువార్త 15వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో అని చెప్పిన మాట ఏంటంటే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో సంతోషం ఉంటుందంట. ఎవరి విషయంలో సంతోషం? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే. అంటే మారు మనసు లేని వాళ్ళ గురించి కాదు యేసయ్య సంతోషించేది, ఎవరైతే మారు మనసు పొందుతున్నారో. మారు మనసు అంటే ఏంటి?
మనసును మార్చుకోవటం. ఇంతవరకు నేను లోకంలో ఉన్నాను, అది చేశాను, ఇది చేశాను, ఇంక వాటితో నాకు సంబంధం లేదు అని చెప్పి తన మనసును మార్చుకొని ఎప్పుడైతే యేసు ప్రభులోకి వచ్చారో వారిని బట్టి మనం ఎలాగైతే ఇక్కడ సంతోషిస్తున్నామో పరలోకమందు కూడా ఏమవుతుందంట? సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాడతాం, ఈ సంతోషము నీకు కావలిన నేడే యేసు నొద్దకు రమ్మను పాడతాం. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం వస్తామో, ఆయన రక్షకుడు అంగీకరిస్తామో, మనమే కాకుండా పరలోకంలో కూడా దేవదూతలు ఆనందిస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని ఆయన వారు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి కూడా చెప్పాడు ఆయన. తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈ రోజున మరిద్దరు బిడ్డలు ఈ లోకంలో మనం జీవించడం ఇది శాశ్వతం కాదు అని చెప్పి మరి రక్షకుడు యేసుక్రీస్తుని ఆయన అంగీకరించడానికి వారు ముందుకొచ్చారు. పాపములను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో మీరు అడుగు పెట్టబడుతున్నారు. అయితే లోక సువార్తలో ప్రభు చెప్పిన మాట, ఒక మాట ఉంది, ఏంటంటే బాప్తిసం అనేది కేవలం మతం తీసుకోవటం కాదు, మతంలో కలిసిపోవటం కాదు. కేవలం బాప్తిసం అంటే ఏంటనగా దేవుని సంకల్పమును నెరవేర్చటము. దేవుని సంకల్పము నెరవేర్చటం. కానీ దీని గురించి చాలామంది ఏదో అనుకుంటారంటే, ఇప్పుడు వీళ్ళు బాప్తిజం పొందుతున్నారు, చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు కూడా మతంలోకి వెళ్ళిపోయావా, మతం మార్చేసుకున్నావు అంటారు. మతము మార్చుకోవడం కాదు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నూతన జన్మలో అడుగు పెట్టడం. కాబట్టి దైవ సంకల్పం, ఆ దైవ సంకల్పం ఈ రోజున మీరు నెరవేరుస్తున్నారు. ఈ నెరవేర్చేటప్పుడు తీసుకుంటున్న ఈ బాప్తిసం మరి చివరి వరకు దాన్ని కొనసాగించుకుంటూ, రక్షణ అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఆ రక్షణ మనం పొందడానికి మన కోసం యేసయ్య తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఇటువంటి విలువైన రక్షణ పొందుతున్న మీరు ఇది మొదలుకొని మా నిత్యము ఆ రక్షణలోనే మీరు కొనసాగాలి. కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా మరి యేసయ్యను విడిచిపెట్టకుండా, రక్షణలో నుంచి తొలగిపోకుండా మరి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. జీవ కిరీటం ఇచ్చేది మేము కాదు, మీరు రక్షణ పొందటం వల్ల ప్రయోజనము ఎవ్వరికీ కాదు, అది మీకే. కాబట్టి ఆ రక్షణను కాపాడుకుంటూ ఈ రోజు నుంచి మీరు నమ్మకంగా జీవిస్తే దేవుడు తప్పకుండా తన రాజ్యంలో మరి స్థానం ఇస్తాడు. అట్టి ఆ కృప దేవుడు మీ రక్షణ పొందుతున్న మీ ఇద్దరికి ప్రభు దయచేయను గాక. రక్షణ పొందిన తర్వాత కొన్ని వెంటనే సాతాను కొద్ది గలిబిలి పెడుతుంటాడు. వాటిని తట్టుకుని కనుక నిలబడితే ఇంక మరలా మీరు తొట్టిల్లిపోవడానికి అవకాశం ఉండదు. చాలామంది రక్షణ నిలబడలేకపోతున్నారంటే రక్షణ పొందే వరకు చాలా హ్యాపీగా ఉంటారు. నేను పొందేతాను అంటారు. పొందిన తర్వాత ఉంటుంది అసలుకే అంటారు. పొందిన తర్వాత ఉంటుంది అసలు భక్తి. కాబట్టి దాన్ని కాపాడుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, బలపరుస్తాడు. మరి సంఘానికి ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా మీరు జీవిస్తే దేవునికి మహిమ, దైవజనులకు సంతోషం, సంఘానికి కూడా అది ఎంతో ఆనందం. ఈరోజు ఇద్దరు బిడ్డలు సంఘములో చేర్చబడటం అనేది మరి సంఘానికి ఎంత సంతోషమో, పరలోకమందున్న ఆ దేవదూతలు కూడా సంతోషిస్తున్నారు. ఈ సంతోషమైన కార్యక్రమంలో మరి నేను కూడా పాలు పొందటం, ఈ కోవిడ్ దేశంలో మరి ఇద్దరు బిడ్డలకు బాప్తిసం ఇవ్వడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని ప్రభుని స్తుతిస్తూ నాకు అవకాశం కల్పించిన మరి దైవజనుల భూషణయ్య గారు కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరూ దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి దైవజనుడికి, హృదయాన్ని తాకేటువంటి చక్కటి ఆత్మీయమైనటువంటి మాటలు తెలియజేసిన దైవజనుడికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ మంచి సమయంలో హెప్సిబా గారు చిన్న ప్రార్థన చేస్తారు. వెంటనే మనము సముద్రంలోకి నడుచుకోవాలి. హెప్సిబా గారు చిన్న ప్రార్థన చేస్తారు. అమ్మా కోటేశ్వర గారు, కుమారమ్మ గారు. అయ్యా నీ చెంతకు వచ్చి ఉన్నాము తండ్రి, స్తోత్రాలు
తెలియజేయుచున్నాను తండ్రి. ఐదుగో నాయన ప్రభా నీకే స్తుతులు పవిత్ర బిడ్డల ప్రభా నాయన రక్షణను పొందుతున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన కుమారి గారు కోటేశ్వర గారిని జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నువ్వు నిజ రక్షణని తెలుసుకుని ప్రభా, సొంత రక్షకుని తెలుసుకుని ప్రభా అయా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీ నామం ఎరిగి ఉన్నారు తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ఉన్నారు తండ్రి. నీకు వందనాలు బాబు. అయ్యా రక్షణ పొందడానికి నాయన సిద్ధపడి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేయుచున్నాను తండ్రి. అయ్యా మాకంటే ముందుగా ప్రభా నువ్వు సంతోషించే దేవుడు తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయా బిడ్డలను ప్రభా నీకు అయ్యా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించిన రక్షణ అని ప్రభా కిరీటం మా బిడ్డలకు ధరింపచేయుచున్న విధానం బట్టి స్థుతులు స్తోత్రాలు తెలియజేయుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేయుచున్నాను ప్రభా. అయ్యా రక్షణ పొందుచుండగా తండ్రి నాయన నీ కృప దయచేయండి తండ్రి నాయన. ఇదిగో నాయన ప్రభా యాహాను చేత నువ్వు బాప్తిసం పొందినప్పుడు తండ్రి నాయన ప్రభా పరలోకంలో సంతోషము ప్రభా, దేవదూతలు సంతోషించారు ప్రభా. పౌరము వల్ల పరిశుద్ధాత్మ ఎలాగ దిగి వచ్చిందో ప్రభా ఈ బిడ్డల మీద కూడా ప్రభా అలాగే నీ పరిశుద్ధాత్మ అభిషేకము దిగి రావడానికి సహాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. అయ్యా నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించున్నాను ప్రభు. ఆత్మ సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా ఈ బిడ్డల ప్రభా నాయన నీకే స్తుతులు ప్రభా. నీ ప్రియ కుమారులు తండ్రి ప్రభు నీ యందు ఆనందించే వారిగా ఉండడానికి సహాయము దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేయించున్నారు. అయ్యా నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు తండ్రి ఈ రోజు తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నావు పరిశుద్ధాత్మదేవ. అయా రక్షణను ప్రభానైనా పొందుతుండగా ప్రభా ఈ రక్షణ జీవితాంతము కాపాడుకోవడానికి కృప చూపించండి, సహాయం దయచేయండి. కష్టాలు వచ్చినప్పటికి ప్రభా, నష్టాలు వచ్చినప్పటికి ప్రభా అయా నీ రక్షణ ప్రభావ నుండి తొలగిపోకుండా ప్రభా నాయన నీకు నమ్మకంగా ఇవి ఉండడానికి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభా ప్రభా శాతాన్ని శోధించబడి ఉన్నావు తండ్రి ప్రభా. అయ్యా మేము కూడా మానవులు తండ్రి ప్రభా ఆయన అపవాది శోధించబడినప్పటికీ ప్రభా అయ్యా నేను శోధన వచ్చినప్పుడు దాని నుండి తొలగిపోకుండా రాజు చెప్పిన రీతిగా ప్రభా అయ్యా దాని నుండి తొలగిపోకుండా ప్రభా నాయన కష్టంలో నష్టములు ప్రభా నీ రక్షణ కాపాడుకునే భాగ్యం బిడ్డలకి దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు నాయన ప్రభా. అలాగే దైవశాఖ పోషణ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మందిని వైపు త్రిప్పేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. చిన్న ప్రార్థన సన్నిధి చేసుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రియ సహోదరుడి నాయన కోటేశ్వరరావు గారిని ప్రభావాన్ని స్తోత్రం మీరు రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారి జన్మ కర్మ పాపముల నుంచి విడిపించండి. ఈ పేరు జీవగ్రంథమును రాయండి. అంచెము వరకు నమ్మకంగా ఉండాలని కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నైతిక స్థలకు అప్పగిస్తున్నాము. బాప్తిసం పొందుతుండగా ప్రభా నీ అభిషేకముని ఆత్మని సన్నిధిని బిడ్డపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరిని రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ యొక్క జన్మ కర్మ పాపములను విడిపించు నాయన. దేవా తండ్రి వారి యొక్క ప్రభాని స్తోత్రం తండ్రి నాయన. దేవా వారి పేరుని జీవగ్రంథంలో రాయండి. అంచెము వరకు నమ్మకంగా ఉండడానికి కూడా సహాయం చేయండి. ప్రభు చూపించండి. ప్రార్థన చేసి మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఇప్పుడు బాప్తిసం పొందుతుండగా నీవే బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. లేకపోతే